మనుషులో ఇద్దరే ఉంటారండి. ఉంటే దేవుడు ఉండాలి, లేకపోతే దెయ్యం ఉండాలి. ఈ రెండే ఉంటాయి. ఈ రెండింటిని బట్టే మనిషి తన స్వభావాలు చూపిస్తాడు, తన ప్రవర్తన చూపిస్తాడు, తన జీవితాన్ని చూపిస్తాడు. నీలో దేవుడుంటే నువ్వు ఎలా ఉంటావు, నీలో దేవుడు లేకపోతే ఎలా ఉంటావు మనకు అర్థమైపోతుంది సమాజంలో. మరి ఎంతో మందిని చూస్తున్నాం. దేవుడు ఉన్నవాడు ఎలా ఉంటాడు, దేవుడు లేనివాడు ఎలా ఉంటాడు మనకు అర్థమైపోతుంది. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఎలీషా అనే ప్రవక్త షూనేమి పట్టణానికి పోయే అలవాటు ఉంది. అక్కడ గనురాలైన స్త్రీ మనకు తెలుసు కదా. ఆమెకు కుమారుడు లేకపోతే కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుడికి జబ్బు వస్తే చచ్చిపోయాడు. ఏనండి, కుమారుడికి జబ్బు వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆమె విశ్వాసంతో దేవుని సేవకుని ఇంటికి తెచ్చుకుని చచ్చిపోయిన తన కుమారుణ్ణి బ్రతికించుకున్న ఆమె దేవుడంటే భయం కలిగి భక్తి కలిగి బ్రతుకుతుంది. దేవుని సేవకుడు ఆమె ఇంటికి వచ్చాడు. ఆమె ఇంటికి వచ్చి, అమ్మా ఇదిగో ఈ దేశంలో కరువు రాబోతుంది కనుక నువ్వు ఈ దేశాన్ని వదిలి నీ ఇష్టం వచ్చిన ప్రాంతానికి వెళ్ళిపో అన్నాడు. అంతే. ఆమె ఫిలిప్పీల దేశానికి పోయింది. దేవుని సేవకుడు మాట వింది. అంటే దేవుడు భయం నీలో ఉంటే, దేవుడు నీలో ఉంటే నువ్వు దేవుని మాట వింటావు. చాలా మంది దేవుని మాట వినరు. దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతారు. ఆమె దేవుని సేవకుడు మాట విని ఆ దేశానికి పోయి 7 సంవత్సరాలు ఉండి మరలా తిరిగి వచ్చింది. తిరిగి మరలా ఎడకు రావాలి, రాజు దగ్గరికి వెళ్ళాలి. ఆ అన్ని సంవత్సరాలు ఆమె ఇంటిని, ఆమె పొలాన్ని, ఆమె ఆస్తిని రాజు స్వాధీనం చేసుకుని దానిలో సాగు చేస్తారు, ఖాళీగా ఉంచరు. అందుకని రాజు దగ్గరకు వచ్చింది సరాసరిగా. అప్పుడు రాజు గెహజీ మాట్లాడుకుంటున్నారు. మీరు ఇంటికి వెళ్ళాక మొదటి రాజుల గ్రంథంలో ఉంటుంది, 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం నుంచి ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళారు.